ఇప్పుడు విష్ణువుని అలా పడుకోబెట్టి మనకు ప్లేవే మెథడ్లో అమ్మవారిని కూర్చుని పెట్టారు. అంటే అర్థం ఏంటంటే ఈ విశ్వం మొత్తం వ్యాపించి ఉన్న గాలిలో కనిపించదు గాలి, ఇలా పడుకున్న రూపాన్ని చూపించారు. ఆయన విష్ణువు అని అన్నారు. అని అమ్మవారిని అక్కడ కూపించి గాలిలో నీటి ఆవిరి అని అర్థం. గాలిలో నీటి ఆవిరి. నీటి ఆవిరి అనేది స్త్రీ రూపంగా, స్త్రీ కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి స్వాధిష్టాన చక్రం నీటితో కూడుకొని ఉన్నది. అంటే ఈ కాలం ఏం కాలము? విష్ణువుకు సంబంధించిన కాలము. ఎందుకంటే గాలిలో నీటి ఆవిరి ఎక్కువ ఉంటుంది. సైన్స్ పరంగా చలిగా ఉంటుంది ఎక్కువగా. అన్ని మాసాలలోకి కార్తీకం చాలా బాగుంటుంది అనుకుంటాము, మార్గశిరం ఇంకా బాగుంది అనుకుంటాం, కానీ చలి ఎక్కువగా ఉంటుంది. కానీ ఎండాకాలం రాగానే ఆ గాలిలో మీకు నీటి ఆవిరి 1% కూడా ఉండదు కదా, ఎక్కడన్నా కొంచెం చల్లగాలి తగిలితే బాగుండు అని అనుకుంటాం. అట్లా చేంజ్. అంటే ఈ విశ్వంలో ఇప్పుడు చక్కగా మనకు ఆజ్ఞా చక్రము, విశుద్ధి చక్రము యాక్టివేషన్ జరిగే కాలము. అంటే చలిగా ఉంటుంది, అంటే వాతావరణంలో నీటి ఆవిరి శాతం ఎక్కువ ఉంటుంది. సైన్స్ పరంగా ఆలోచిస్తే చిన్న పిల్లలకు కానీ మళ్ళీ అంటేనేమో ముసలి వాళ్ళకి కానీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. చలికి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉండాలి. అందుకని ఎర్లీ మార్నింగ్ అవర్ స్నానం చేయండి, పొహలు గరి చేసుకొని తినండి అన్నారు. అంటే అన్నంలో మిరియాలు, నెయ్యి, ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని పొద్దున్నే మహర్గళి చేస్తారు. దేవుడికి ఆరగింపు పెట్టి తినండి అన్నారు. అది కూడా విష్ణుమూర్తికే ఆరగింపు పెట్టి తినండి అన్నారు. విష్ణుమూర్తిని ఆరాధించాలి అన్నారు. ఇవన్నీ ఒక సైంటిఫిక్ రీజన్ తో కూడుకొని ఉన్నాయన్నమాట. ఈ ఓం నమో నారాయణ అనే పదాన్ని మనం ఇప్పుడు కనుక జపించినట్టయితే ఈ విశ్వవ్యాప్తమైనటువంటి గాలి మన బాడీకి ఎంత కావాలో అంత మనకు అందుతుంది. అది సైన్స్ ప్రకారమైన రీజను. కాబట్టి ఈ కాలంలో లక్ష్మీ కటాక్షం ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు కూడా గాలిలో నీటి ఆవిరి ఉంది కాబట్టి మనకు ఏకాదశి అని వస్తుంది మనకి ఇప్పుడు. అప్పుడు లక్ష్మీదేవి పూజలు మనం ఎక్కువ చేసి అమ్మవారి పూజలు చేస్తారు. పూజలు చేసే పద్ధతులు అందరు చెప్తున్నారు. మళ్ళీ నేను వాళ్ళ కూర్చొని ఇక్కడ దీపం పెట్టు, అక్కడ దీపం పెట్టు నేను చెప్పలే బాబు, సైంటిఫిక్ గా వివరిస్తూ వెళ్తున్నాను. అయితే ఏంటంటే ఆ పూజలు చేసే పద్ధతులన్నీ వాళ్ళు శాస్త్రోక్తంగా చెప్పారు. అంత శాస్త్రోక్తంగా చేయకపోయినా కనీసం సైంటిఫిక్ గా మీరు ఎర్లీ మార్నింగ్ స్నానం చేసి దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నా, కూర్చున్న చోటనే ఓం నమో నారాయణ అన్నా కూడా మీకు శక్తి వస్తుంది. అది సంగతి. అయితే ఈ కాలంలో వివాహాలు ఎందుకు చేయకూడదు? ఇది ఒక్కటి వివాహాలు చేయకు. కానీ నా పెళ్లి ఈ కాలంలోనే అయిందమ్మా. చాలా మంది అంటారు కదా, నా మ్యారేజ్ ఈ టైంకి అయింది, ఈ డేస్ లోనే అయింది. అయితే ఎందుకు జరగవు అంటే ఈ చలికాలంలో స్నానాలు చేయడము, పెళ్లి పిల్లని తయారు చేయడం, చుట్టాలు రావడము, ఎర్లీ మార్నింగ్ ప్రయాణాలు చేయడము కష్టంగా ఉండేది ఆ రోజుల్లో. అందుకని ఈ కాలంలో పెళ్లిళ్ళు సామాన్యంగా జరగవు. అయితే ఏంది, మూఢాలు వస్తాయి అంటారు. మూఢాలు వస్తాయి అంటే ఏంది, ఎక్కువ చలి ఉన్నప్పుడు ఇక్కడ గ్రహాలన్నీ మనకు మారిపోతూ పోతుంటాయి. ఎప్పుడైతే గ్రహాలు మారుతూ పోతుంటాయో కొన్ని మంచి ఈ విశ్వంలో ఎనర్జీతో కూడుకుని ఉంది. ఆ ఎనర్జీ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉన్నప్పుడు, ఈ గ్రహ దశల్లో మార్పు జరిగినప్పుడు మ్యాథమెటికల్గా వాళ్ళు ఆలోచించి 14 డిసెంబర్ నుంచి 14 జనవరి వరకు ఉండే కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో ఆ దశలు గనక మారితే అవి మంచి రోజులు కావు అని చెప్పారు పెద్దవాళ్ళు. మంచి రోజులు కావు అన్నారు కాబట్టి పుష్యం తర్వాత మాఘమాసంలో పెళ్లిళ్ళు చేసుకోమన్నారు. ఒక్కొక్కసారి అలా మంచి రోజులు రావు. గురుమౌఢ్యమని ఏదో మౌఢ్యమని పెద్దవాళ్ళు ఏదో పేర్లు పెట్టారు. అంటే ఆ రోజుల్లో చేసుకుంటే కనుక నెగిటివ్ ఏమిటి, భార్యాభర్తల కొత్త జంట మీద పడుతుంది. ఆ కొత్త జంట మీద పడి ఫస్ట్ నైట్ ఏదన్నా జరిగితే వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత లేని అంగవైకల్యున్న పిల్లలు పుడతారనేది ఆంతర్యం అన్నమాట. అంటే బుద్ధి లేని పిల్లలు పుట్టడం కానీ ఇష్టం వచ్చినట్లే. అంటే మంచి రోజుల్లో వివాహం చేసుకుంటే వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలవడము అనేది ఇది విశ్వంలో ఉన్నటువంటి సీక్రెట్. ప్రతి వాళ్ళు ప్రేమించుకుంటున్నారు, 6 ఏళ్లకి 8 ఏళ్ల పిల్లలే ప్రేమించుకుంటున్నామని చెప్తున్నారు. అది విపరీత కాల ధోరణులు. కాబట్టి ఏంటంటే ప్రకృతి సిద్ధంగా, ప్రకృతి మొత్తము స్త్రీ పురుషతత్వంతో ఉంది. అదే వైష్ణవ సాంప్రదాయము, అది శ్రీ వైష్ణవం. ఎందుకు వైష్ణవులు పొడువుగా నామం పెడతారు అంటే, పొడువుగా ఉంది గాలి, చూడు మనం పీల్చుకుంటే పైకి వస్తుంది, మళ్ళీ పైనుంచి కిందికి పోతుంది, కింది నుంచి గాలి పైకి పోతుంది. అందుకే ఒక నామం ఇచ్చి యు ఆకారంలో పొడువు నామం పెట్టారు మనకి.
ఓకే అంటే దాని అంతరార్థం అదే. అంటే అనంత సహస్రార చక్రం నుంచి గాలి లోపలికి వస్తుంది, మళ్ళీ మన దగ్గర నుంచి పైకి పోతుంది. ఉచ్ఛ్వాసలు నిశ్వాసలు చూడు, నువ్వు చేసుకో. అంతే గాలి పోతుంది, వస్తుంది. మళ్ళీ పైకి వస్తుంది. ఇన్హేల్, ఎక్సెల్. అనులోమ విలోమం చేసి మనం బాడీని రీఛార్జింగ్ చేసుకొని వాతావరణానికి సమతుల్యం చేసుకుంటాము. ఎర్లీ మార్నింగ్ కనుక స్నానం చేస్తే చక్కగా బాడీకి కావాల్సిన రెసిస్టెన్స్ అందుతుంది. వేడి నీళ్లు చేస్తే అప్పటి కాలంలో వేడి నీళ్లు ఉండేవి కదా, బావి నీళ్లు తోడుకొని ఇప్పుడు మనం గీజర్ ఆన్ చేస్తే ఎప్పుడైనా వేడి నీళ్లు వస్తాయి కాబట్టి నో టెన్షన్. మీరు 7 గంటలకు లేచినా 8 గంటలకు లేచినా వేడి నీళ్లు స్నానం చేయొచ్చు. సూర్యుడిని చూడకున్నా పర్వాలేదు, డి విటమిన్ కూడా మీరు వేసుకోవచ్చు. ఇలా అందరంటే ఇంకెవరు లేగరు. కాబట్టి అంటే రాత్రిపూట ఎక్కువ టీవీలు చూడడం కానీ, ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ 12 గంటలకు కానీ పడుకోవటం లేదు ఈ జనరేషన్. నీవు 6 గంటలకు 4 గంటలకు లేవు అంటే అనారోగ్యం అవుతుంది. ఆ స్లీపింగ్ ఏదైతే ఉందో, ఏదైతే నిద్ర ఉందో అది కరెక్ట్ గా ఉండాలి మనిషికి. ఎప్పుడైతే అది నిద్ర కరెక్ట్ గా, భోజనం డాక్టర్ దగ్గర పోతే ఏమడుగుతాడు, నిద్ర సరిగ్గా పోతున్నావా లేదని అడుగుతాడు. ఫస్ట్ అదే క్వశ్చన్ ఫస్ట్ అడుగుతాడు. ఫస్ట్ తర్వాత మోషన్ కరెక్ట్ వస్తుందా లేదా అని అడుగుతాడు. కరెక్ట్ టైంకి ఆకలిస్తుందా లేదా అడుగుతాడు. ఈ 3 మన జీవన క్రియలో పరిణామ దశలు. కాబట్టి అందరూ ఈ కాలాన్ని ఎంజాయ్ చేయండి. ఇంత మంచి చల్లటి గాలి మనకు వస్తోంది, గాలిలో తేమ ఉంది, మంచి మంచి పనులు చేసుకోవచ్చు, చక్కగా ఆలోచించుకోవచ్చు, కూర్చొని చదువుకోవచ్చు, పకోడీలు తినొచ్చు, భార్యతో కౌగిలింతలతో ఎంజాయ్ చేయొచ్చు. ఏమ్మా ఎంత చక్కటి కాలం. ఈ కాలంలో పూజలు చేస్తారు, అయ్యప్ప మాల వేసుకుంటారు. ఇందులో స్పెషలైజేషన్ ఎందుకు అంటే ఏంటంటే మన మూలాధార చక్రము విష్ణువుకు సంబంధించింది, జన్మ కర్మకు సంబంధించింది. అప్పుడు ఆ మూలాధారము క్లోజ్ అయిపోయినప్పుడు నల్ల బట్టలే వేసుకొని ఈ కార్తీక మాసంలో ఏదైతే మనము రొటీన్ లైఫ్కి అలవాటు పడ్డామో దానికి విరుద్ధంగా మనం పనిచేసి భగవత్ శక్తిని మనలోకి స్వీకరించడము. అంటే నిత్యము వేరే రకమైన అన్ని రంగుల బట్టలు వేసుకుంటాం. కానీ అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, 41 రోజులు చెప్పులు లేకుండా ఉంటారు, నిష్ఠతో వంట చేసిందే తింటారు. మనం ఇవాళ రోడ్డు పక్కన వండే వంట తింటున్నాము, అక్కడ ఒకటి అంటుంటాడు, ఒకటి వంట కూడా చేసుకుంటుంటాడు, అక్కడ దోశలు వేస్తుంటాడు. దోశలు ఎంత మజాగా ఉన్నాయి. మా డ్రైవర్ చెప్తాడు, మేడం ఎన్ని వైరస్ వచ్చినా సరే, ఎన్ని వైరస్లు తిరుగుతున్నా సరే, అక్కడ మనం దోశలు రాత్రిపూట తిన్నామనుకో. ఇప్పుడు మొన్న ఒక హోటల్ చూసానే, లోపల పెడితే వాడికి బిజినెస్ జరగలే, బయట పెట్టి చేస్తే హాట్ కేకుల్లాగా దోశలు పోతున్నాయి, చపాతీలు పోతున్నాయి. అంటే కాలం ఎలా ఇన్ని వైరస్లు తిన్నా కూడా జీర్ణించుకోగలిగే శక్తిని మనం పొందున్నాము అనిపిస్తోంది. కాబట్టి మన శరీరము, మన ఆరోగ్యం, మన వాతావరణము, ఈ ప్రకృతి మనకు అనువుగా ఉంది. మంచి ఎంజాయ్ చేయండి. అదే ధనుర్మాసం.